యొక్క బిడ్డ అయితే నా ఉద్దేశం అయితే వాక్యమును బట్టి దేవుని పేరట మీకు మనవి చేసేది, దట్ డిపెండ్స్ అపాన్ హౌ ఒబీడియంట్ యు ఆర్ టు యువర్ ఫాదర్. అది నీ తండ్రికి నీవు ఎంతగా లోబడుతున్నావు, నీ తల్లిని ఎంతగా నీవు సంతోషపెడుతున్నావు అనే దానిని బట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఆమేన్. వారికి లోబడి, వారికి సేవ చేసి, వారికి అందుబాటులో ఉండి ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటే దేవుడు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువగా ప్రేమించను. చదువమ్మా. చూసారా, మరి ప్రేమకు గుర్తుండాలిగా. ఊరికినే కొంతమంది, అమ్మో అయ్యగారు నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ. అయ్యగారు చెప్పలా, రాజుబాబు గారు ప్రాణేశ్వర అని పిలిచిందంట. మనవడికి మెలకిలు తిరుగుతున్నాడు, పేడేశ్వరా అందంట. చాలామంది ప్రేమ అంతే. నిన్న ఒక ఆయన మమ్మల్ని పైనుండి కింద దాకా ఎరగ ప్రేమించాడు. తీరా చూస్తే తట్టలో పేడలేదు. మమ్మీని పొద్దుట అడిగా, నేను ఏంది పరిస్థితి అని. ఊరికే మన సమయాన్ని వ్యర్థం చేసే సేవకులు ఉంటారు, విశ్వాసులు కూడా ఉంటారు. దేవుని సేవకుల యొక్క సమయాన్ని నేను వ్యర్థం చేయకూడదనే ఒక గట్టి పట్టు మీకు ఉండాలి. హల్లెలూయా. మీటింగుకు పిలిచే సేవకులు కూడా ఈ సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఒక దైవజనుని మనం పిలుస్తున్నామంటే పెళ్ళికైనా, మీటింగ్కైనా, మరో కార్యక్రమానికైనా దైవజనుని యొక్క సమయం దైవ చిత్తానుసారంగా ప్రయోజనకరంగా మారాలి అనే విషయం నీలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరికే ఖాళీగా తిరగడం అంటే అది వేరే సంగతి. చూసారా, యాకోబు బిడ్డను ప్రేమించాడు. దానికి గుర్తుగా విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. మరి చూస్తారుగా, నిలువుటంగి కుట్టించడం ఒకటే కాదు. తిమోతి గారు నేను అనుకోవటం తెగ ముచ్చట పడుతున్నాడేమో, ఆనందపడుతున్నాడేమో కొడుకా అని. ఏమండి, తొడిగించినప్పుడు ఆయన చూసి ఆనందపడతా, ఈయనకేమో ఆనందం కలుగుతుంది, వాళ్ళకేమో చెప్పండి అమ్మా అసూయ పడుతుంది. ఏంటో మరి అంత ఫస్ట్ మెసేజ్కే మీరు అంత నీరసపడిపోయినట్టు, నిచారంగా ఉన్నట్టు, నిద్రపోయినట్టుగా పెట్టారు ముఖాలు. కొంచెం అంత రెడీ అయ్యి వచ్చినాక కనీసం అలర్ట్గా ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా, ఒకే వ్యక్తి ఒకే డ్రెస్సు, కానీ ఇటు చూసేవాళ్ళు వేరుగా చూస్తున్నారు, అటు చూసేవాళ్ళు వేరుగా చూస్తున్నారు. మనం ఎంత గొప్ప భక్తి చేసినా, ఎంత గొప్ప మంచోళమైనా కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. ఏమండి, కొంతమంది పొగుడుతారు, కొంతమంది హీనపరుస్తారు. తండ్రి ఏమో ఆనందిస్తున్నాడు, అన్నలేమో అసూయ పడుతున్నారు. ఒకే ఇంటిలో జరుగుతున్నటువంటి సన్నివేశం ఇది. చూడండి ఇంకేం జరిగిందో తరువాత. అబ్బో, ఎక్కువగా ప్రేమించాడని పగబట్టారు. తండ్రి ప్రేమించినప్పుడు అన్నలు పగబట్టిన సందర్భం. దేవుడు నిన్ను దీవించే కొద్దీ అన్నలు పగబడతారు, మనుషులు పగబడతారు. విశ్వాస బిడ్డలే కొన్నిసార్లు ద్వేషాన్ని పెంచుకుంటారు. దేవుడు నిన్ను పైకి తెచ్చే కొద్దీ చెప్పండి, మిగిలిన వాళ్ళు అసూయపడడం అనేది సామాన్యం. ఈ దినాల్లో గొప్ప ట్రెండ్ ఏంటంటే, అసూయకు పీక్ పాయింట్ ఏంటంటే, ఇక వాళ్ళు ఏమీ చేయలేక ఏదో ఒక బురద చెప్పండి, బురద జల్లడమే కాదు రుద్దుతున్నారు. అంతకి తృప్తి రాక వాళ్ళకి పేడ కూడా వేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఇంకా లెక్క చేయకపోతే ఇంకా దేన్నైనా చేత్తో తీసుకుని నీ మీద వేయడానికి వెనకంజ వేసే పరిస్థితులు వారిలో కనబడట్లా. అబ్బో, అంత ఘోరంగా తయారైపోయారు. కేవలం ఏంటో చెప్పండి. ఏంటి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అటు చూస్తున్నారు? మీ గురించే చెప్పేది. మీరు చూస్తూనే ఉంటారు, బురద జల్లుతూనే ఉంటారు. చూస్తూనే ఉంటారు, వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు, సేవకుని గాయపరిచే పనిలో ఉంటారు. మీరు చూడకుండా పడుకున్న ఎడల మీకు మేలు. ఎందుచేత గాయపరచకుండా ఉండే కృప మీకు దొరుకుతుంది. అన్నలు
ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? వాళ్ళలో ద్వేషం ఉండి కాదు, తండ్రి ప్రేమించాడని. అన్నలు ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? తండ్రి ఇతనికి రంగురంగుల నిలువటంగిని, ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు మనం అసూయపడితే దెబ్బతింటామని మీరు గుర్తుంచుకోండి. ఇతరులు ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు, మంచి మందిరం కట్టుకున్నప్పుడు, మంచిగా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు, మంచి వాహనం కొనుక్కున్నప్పుడు, ఒకవేళ ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనం వారిని చూసి స్తోత్రం అనగలిగితే ఒక దినాన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు.